తప్పనిసరిగా మేము భావిస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నట్టమ్మా, ప్రతి విషయంలో మీరు గమనించండి, ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి కూడా ప్రతి అంశంలో అభివృద్ధికి చేయకూడదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందొద్దు అని ఒక ఆలోచనతోటి కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం కేసీఆర్, కేటీఆర్ అండ్ కో కంపెనీది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు ఒక్కసారి చూడండి, రాడరు దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం అమ్మ. రాడర్ సంస్థ తీసుకొచ్చినప్పుడు ఈ రకంగానే నానా రాద్దాం, పర్యావరణాన్ని, పర్యటనాన్ని, ఈ రకంగాని చెట్లని, పుట్టలని, అప్పుడు కూడా ఇదే న్యూసెన్స్ అమ్మ. అది కాకుండా మీరు ఒక్కసారి లగచర్లకు వెళ్ళండి, అక్కడ ఇదే పరిస్థితి అమ్మ. అంతేకాదమ్మా, ఇంకా విత్తనాల కంపెనీ వస్తే అక్కడ ఇదే పరిస్థితి. సరే సిటీ క్లీన్ చేద్దాము, సిటీ పర్యావరణ చేద్దాము, ఎక్కడైతే ఈ ఆక్సిజన్ రావాలి, హైదరాబాద్ ప్రజలు చాలా బ్రహ్మాండంగా మెట్రో సిటీ నగరం కాబట్టి భారతదేశానికి తలమానికి ఉన్నట్టు హైదరాబాద్ను గొప్పగా తీర్చిద్దామని మూసి ప్రక్షాళన చేద్దామంటే అక్కడ కాలాల కట్టేనమ్మా. మీరు మొదటి నుండి గమనించండి, పాపం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంటే ప్రతి దానికి కాలాల అడ్డం పెడుతున్నారమ్మా. నేను కొన్ని విషయాలు ప్రస్తావించాలనుకుంటున్నా మీ ఛానల్ ద్వారా కేటీఆర్ గారికి. ఇదే కేటీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు అమ్మా, హిమాయత్ గండిపేట కింద జీవో 111 తీసుకొచ్చి 132,000 ఎకరాల భూములన్నా మొత్తం ఫామ్ హౌజులు చేసి అమ్మగా తినేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కల్మిషం చేసినటువంటి పరిస్థితి. అక్కడ గండిపేట నీళ్ళు హైదరాబాద్ తాగుతారమ్మా, అక్కడ డ్రైన్ నీళ్ళు కలిపినటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా, 111 జీవో తీసుకొచ్చి అక్కడ అన్ని ఫామ్ హౌజులు ఎవరియో ఒక్కసారి ఆ పేపర్లు నేను కూడా రేపెళ్ళి తీసుకొచ్చి మీ ఛానల్ ద్వారా చూపిస్తా. 1,32,000 ఎకరాలమ్మా. 1 ఎకరం 2 ఎకరాలు కాదు, ఎవరు అడిగేటోళ్ళు లేరు, దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. అదే కాదమ్మా, అక్కడికి అయిపోలేదు. ఇప్పుడు నియోపోలిస్ ప్లేస్ లో అమ్మా, ఏది కోకాపేటలో ఆ రోజుల్లో ఇంద్రమ్మ దళితులకు గౌరవం అని, దళితులకు భూములు లేవని, భూమి ఇస్తే సమాజంలో ఆత్మగౌరవతో బ్రతకొచ్చని శ్రీమతి శ్రీ గౌరవ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి భూములు ఇస్తే కోకాపేటలో 100 కోట్లకు 1 ఎకరం అని నిండు అసెంబ్లీలో చెప్పినట్టు అమ్ముకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కేటీఆర్ గారమ్మా, అవి భూములు కావామా? ఇప్పుడు 111 జీవో ఎత్తేసి 132 ఎకరాల్లో చెట్లు లేవా? అక్కడ వాతావరణం రాదా? అక్కడ పక్షులు లేకుండానా? అక్కడ నెమలు లేకుండానా? అక్కడ అడవి ప్రాంతం లేకుండానా? వాళ్ళు చేసే సంసారం, ఇతరులు చేసే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా తల్లి? అట్లాగే కోకాపేట ఏదో నియోపోలిస్ దగ్గర అక్కడ స్థానంలో చెట్లు లేకమ్మా, అక్కడ పక్షులు లేకుండానామా, అక్కడ మంచి ఆక్సిజన్ ఇచ్చే వాతావరణం ఇచ్చే ఆహ్లాదకరమైన చెట్లు వాతావరణం లేకుండానామా? వీళ్ళు చేసినప్పుడు మొత్తం డెజర్ట్ కంట్రీ లాగా, రాజస్థాన్ డెజర్ట్ లాగా ఉండేనామా? ఒక్క చెట్టు గుట్ట ఉంటేనే అభివృద్ధి చేయగలిగినారామా? ఇప్పుడు ఇంకెందుకమ్మా, 1998లో ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టినప్పుడు మాదాపురం, గచ్చిబౌలి, కొండాపూర్, మరికొండ, బంజారాయిల్స్, జూబ్లీహిల్స్, ఆసిఫ్ నగర్ మొదలుపెట్టి ఇక్కడ నుండి ఏది పంజాగుట్ట చౌరస్తా మొదలు పెడతామా, వికారాబాద్, తాండూరు, పరిగి, జంగల దాకా అడవి ప్రాంతమా? నిజంగా కూడా ఇట్లాంటి ప్రతిపక్షం ఆ రోజు ఉంటే ఇదే హైదరాబాద్ ఉండేది. పంజాగుట్ట, ఆబిడ్స్, విద్యానగర్, నారాయణగూడ, అడ్డగుట్ట, సికింద్రాబాద్ గింతే. 90 తర్వాత అడవులు అనేది ఉంటది, పర్యావరణ అవసరమే, మొక్కలు అవసరమే. కానీ ప్రజా ప్రయోజన దృష్ట్యా ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి కొన్ని సమయంలో ప్రభుత్వాలు ఇలాంటి భూముల అవసరం వాడుకోవడం అవసరం ఉంటుంది. గత ప్రభుత్వాలన్నీ వాడినే, ఏ ప్రభుత్వం అమ్మకుండా లేనే లేదమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పుట్టిందే ఈ సంస్కారం, రేవంత్ రెడ్డి ఈ సంస్కృతి తీసుకొచ్చినట్టు మాట్లాడితే ఎట్లా తల్లి? మీరున్న పాలనలో ఎన్ని భూములని ఇంకా చాలా చెప్తామా. ఇప్పుడు మీరు డ్యాములు కట్టినారమ్మా, ప్రాజెక్ట్ కట్టినా అని చెప్పుకుంటున్నారు. ఉదాహరణ తీసుకుందాం, కాళేశ్వరం తీసుకో, బస్వపురం తీసుకో, మల్లన సాగర్ తీసుకో, ఒక్క చెట్టు పుట్ట తీయకుండా కట్టినారామా? అక్కడ చెట్టు వాతావరణం ఇవ్వవా? అక్కడ చెట్టు ఆక్సిజన్ గాలి ఇవ్వవా? అక్కడ నెమలు లేవా? అక్కడ పుట్ట పాములు లేవా? కాదు మోహన్ గారు, యూనివర్సిటీని ఆనుకొని ఉండడం వల్ల అది విద్యార్థులకు సంబంధించిన కాలేజ్కి లింకబుల్ గా అయి ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండకపోయేది. కాలేజ్ అనుసంధానంగా దానికి సంబంధించి నేనేమంటున్నా, వాళ్ళు యూనివర్సిటీ ల్యాండ్ స్టాండ్ మీద ఉంటారా, అడవి స్టాండ్ మీద ఉంటారా, జంతువులు పక్షులను స్టాండ్ చేస్తారా? ఒక్క అంశంలో కాదమ్మా, దీన్ని మసిబూసి మారగా చేసి అన్ని కోణాల్లో మిక్స్ చేసి చెప్తున్నారు. నిజంగా యూనివర్సిటీ ల్యాండ్ అన్నప్పుడు అదే స్టాండ్ గురించి మాట్లాడాలి, యూనివర్సిటీ ల్యాండ్ మాట్లాడాలి. అక్కడ ఇది ఎంత తవ్వుకున్నా ఇంకా వెళ్తూనే ఉంటాయి. కానీ బీజేపీ ఎంపీ అండదండలతోటే డీల్ కుదిర్చారు. అసలు జియో నంబర్ 54 ప్రకారం వాళ్ళే పాస్ చేసేసుకున్నారు, వాళ్ళే డాక్యుమెంట్స్ ఇచ్చేసుకున్నారు, వాళ్ళే ఇప్పుడు లోన్స్ కి వెళ్ళిపోతున్నారు.
ఓ బీజేపీ ఎంపీ తోటి ముందుకెళ్తున్నారు అనేసి కేటీఆర్ అంటున్నారు. ఏంటి మరి దాని కథ? నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు విజ్ఞులమ్మ, బుద్ధిజీవులు, వాళ్ళందరికీ తెలుసమ్మా ఏ పార్టీ ములాఖాత్ల చేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి అడ్డంకులు సృష్టిస్తూ నేను ప్రధానంగా ఒక అంశం మీద తీసుకురావాల్సుకుంటున్నామా, ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. మరి రేవంత్ రెడ్డి గారిని ఏ రకమైన పని చేయనీయకూడదు, వారిచ్చినటువంటి ఏవైతే సంక్షేమాలు ఉన్నాయో అవి చెయ్యనీయకూడదు. తద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక పవనాలు వస్తాయి. రానున్న ఎన్నికల్లో కనీసం మనము డిపాజిట్లను నిలబెట్టుకోవచ్చు అన్న ఆశతో కేటీఆర్ చేసినటువంటి ఈ డ్రామాలమ్మ మీరు ఒకసారి గమనించండి. మొదటి నుండి కూడా ఏ విషయంలో కూడా పల్సబడిపోయి జోకర్ గా నిలబడిపోతున్నాడు. లగచర్ల కార్యక్రమం మొదలు పెట్టండి, విత్తనాల కంపెనీలు పెడితే విత్తనాల కంపెనీల పొల్యూషన్ ఉంటారమ్మా. ఏ రాష్ట్రంలో విత్తనాల కంపెనీలు లేవు, ఏది రావద్దు రాష్ట్రానికి. రాష్ట్రం ఇలానే ఉండాలి. 10 సంవత్సరాలు విధ్వంసం చేసినారమ్మా. ఆ విధ్వంసాన్ని పునర్నిర్మాణ భాగంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఇటుక పెట్టి ఒక్కొక్క ఇటుక పెట్టి కడుతున్న సమయంలో ప్రతిదానికి బదలాంలే, ప్రతిదానికి అన్యాయాలే, అక్రమాలే. అరే ఒక్కదానికైనా స్వాగతించినారమ్మా? ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మకమైన సలహా సూచనలు ఇవ్వాలమ్మా. ఎస్, ఏదైనా చేస్తే స్వాగతించాలా, ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని ఖండించాలా. కానీ ఏది మీరు చేయొద్దు. ఏదైనా చేస్తే ఈ మేము గుంజుకుంటాము. ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనామా? అవును, నేను అడుగుతున్న ఇలా కేటీఆర్ గారిని మీ ఛానల్ ద్వారా, వారు ఏదైతే నియో పోలీస్ దగ్గర ఏదైతే కోకాపేటలో అలాగే 111 జీవోలో ఇవన్నిటి కూడా మళ్ళీ మేము భూములు గుంజుకోవచ్చామా? వీళ్ళు కంపెనీస్ కి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇచ్చినారు కదా, ఐటీ శాఖ చేసినారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఇచ్చినారు, మల్టీ నేషనల్ కంపెనీస్ వచ్చినాయి, మేము మళ్ళీ తీసుకోవచ్చా? ఇప్పుడు ఆయన అధికారంలో లేరు, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు, మేము వస్తే గుంజుకుంటామంటే మాకు సలహాలు ఇస్తున్నా గుంజుకోమని. మీరు అది యాక్చువల్ ప్రజాస్వామ్యంలో ఉంటుందమ్మా గుంజుకునేది? అంటే ఏంటి? పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రావద్దు. పెట్టుబడులు వస్తే రేవంత్ రెడ్డి గారు చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఇది జరగకూడదు అంటే అభివృద్ధి ఉండకూడదు. ఇది ఒక్కటి నినాదం అమ్మ, వేరే నినాదం ఏం లేదు. మళ్ళీ ఇంకో విషయం ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. అది యొక్క భూమి అయితే ఉందమ్మా, ఇప్పుడుది కాదు, శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారు 74లో ఇచ్చిన స్థలం. దానికి కాకుండా 2003లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఐఎంజీ కంపెనీకి ఇవ్వడము, 2006లో కూడా ఇదంతా గత వారం నుండి జరుగుతున్న చర్చే. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, అది టీజీఐఎస్కి సంబంధించిన స్థలం. సుప్రీంకోర్టు అయితే మన భారతదేశానికే అది ఉన్నతమైన న్యాయస్థానమా. వాళ్ళు తీర్పు ఇచ్చిన దాన్ని కూడా తప్పు పడితే ఎట్లమ్మా? సుప్రీంకోర్టు కూడా గౌరవం లేదా? సుప్రీంకోర్టు వాళ్ళంత ఈజీగా తీర్పు ఇచ్చినారా ఈ ప్రభుత్వ స్థలం అని? కావాల్సుకొని ప్రజల్లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది కదా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు కదా. అదే సుప్రీంకోర్టు అమ్మా వినండి, నేను కొన్ని విషయాలు వ్యతిరేకించారు, యాక్ట్ ని వ్యతిరేకించారు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. నేనేమంటున్నా, నేను ఇందాక అన్ని చెప్పినమ్మా. మీరు ఒక చెట్టు ముట్టకుంటేనే 10 ఏళ్ళు కన్స్ట్రక్షన్ చేయగలిగినారా? ఇగో మా కోర్టు ఎట్లాంటిది అంటే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా, మీ ఛానల్ మీద ఎలాంటి మరక లేకున్నా నేను చిన్నది బట్ లూప్ పాయింట్ వై కోర్టు లేసే కోర్టు నాకు సమయం ఇస్తుంది, నాకు గౌరవిస్తుంది, నా విన్నపాన్ని స్వీకరిస్తుంది. సరే ఓడితామా గెలుస్తామా సెకండరీ, కానీ కోర్టు అయితే తీసుకుంటది. అట్లాగే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి కోర్టుకెళ్ళి అభివృద్ధిని ఆపుతారమ్మా ప్రతి విషయంలో. మీరేమో అభివృద్ధిని ఆపడానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళారని మీరు అంటున్నారు, ఒక బీజేపీ ఎంపీ సహకారంతో డీల్ ముందుకెళ్ళిందని కేటీఆర్ అంటున్నారు కదా. అమ్మా నేను మళ్ళీ చెప్తున్నామ్మా, ఆయన కనుమరుగైపోయినాడు. ఆయన కేవలం ఆయన ఉనికి కాపాడుకోవడానికే ఏదో రకంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు మనం ఇంతమంది మీ ఛానల్లో కూర్చొని ఇంత కేటీఆర్ గురించి మాట్లాడుతున్నామంటే ఆయన తెలివిగా ఇగో డ్రామాటిక్ డైలాగ్ ఇది చెప్పి వదిలేస్తాడు. 2 రోజులు మనం ఆయన నామజపం చేసుకుంటూ పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే అంత బాటంగా ఒక ఎంపీ వెనకాల ఉన్నాడు అనేసి అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చెప్పి వదిలేసే సిచ్యువేషన్స్ ఉంటాయంటారా? రేపు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా. అమ్మా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మీ ఛానల్లో మళ్ళీ ఒక రోజు కూర్చుందాం. ఆయన పేరు తీయడు, కేవలము ఒక బట్టగాల్సి మీదేసి ఒక భయప్రాంతులు చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్ని ఛానల్స్. బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు, వెంకటరెడ్డి గారు అడుగుదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. హెచ్సి ఇష్యూ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బీజేపీ ఎంపీ ఎవరు అనేది ఇప్పుడు హాట్ డిస్కషన్ అయిపోయింది. ఎవరు అని ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. ఎందుకు బీజేపీ పేరు ప్రతిదాని